బీసీల సంక్షేమం భద్రతే తమ లక్ష్యమన్నారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఎన్టీఆర్ కాలం నుంచే బీసీలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చామన్నారు. త్వరలో బీసీ రక్షణ చట్టాన్ని తేనున్నట్టు చెప్పారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలోనే బీసీ చట్టం కూడా ఉంటుందన్న మంత్రి ఇప్పటికే ముసాయిదా బిల్లు కూడా సిద్ధమైందన్నారు. విజయవాడలో జరిగిన బీసీ కుల సంఘాలు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. త్వరలో జిల్లా స్థాయిలో సమావేశాల్ని నిర్వహించి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాక అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెడతామంటోన్న మంత్రి సవిత నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి మంత్రి సవిత మనతో మాట్లాడతారు. మేడం, ఈరోజు ఎలాంటి సమావేశం ఏర్పాటు చేస్తారు? అసలు బీసీ రక్షణ చట్టం ఏ విధంగా ఉండబోతుంది? అందరికీ తెలుసండి, బీసీలను అక్కను తెచ్చుకుంది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు బీసీలు అంటేనే మరి బీసీలకు అన్ని విధాలుగా బీసీలు బ్యాక్వర్డ్ కాదు, ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్గా తయారు కావాలంటే సంక్షేమ పథకాలతో పాటు బీసీల రక్షణ చట్టం కూడా అవసరం అని గ్రహించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో మరి బీసీలు పడుతున్న కష్టాలు, బీసీలపైన జరుగుతున్న దాడులు, హత్యలు కావచ్చు, బీసీల ఆస్తులపై ఏ విధంగా అక్రమంగా లాక్కోవడం, ఇవన్నీ తెలిసి నిపుణులతో మాట్లాడి ఆ రోజు మేము భారతదేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామన్నాం. ఈరోజు రక్షణ చట్టం గురించి కూడా మరి ముసాయిదా బిల్లు కూడా తయారైంది. ఆ ముసాయిదా బిల్లులు గతంలో కూడా మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరం కూర్చొని తీసుకొచ్చి కొన్ని చర్చలు జరిగాయి. ఏ విధంగా జరగాలి, ఏంటి, ఏ విధంగా ఏ సెక్షన్లో పెట్టాలని వాళ్ళ సూచనల మేరకు మరి లా డిపార్ట్మెంటు, మరి హోమ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఏజీ గారి సలహా కూడా తీసుకొని మరొకసారి ముసాయిదా బిల్లు ఏర్పాటు చేశాం. ఈరోజు నిజంగానే మంత్రులు, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, విప్పులు అందరూ అధికారులు అందరం కూర్చొని చర్చించడం జరిగింది. బీసీ ఈ రక్షణ చట్టం ఏ విధంగా ఉంది, ఈ ముసాయిదా బిల్లు గురించి కూడా చర్చించారు. వారు కూడా మంచి సలహాలు ఇచ్చారు. ఇదే విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోనల్ వైజ్గా కూడా బీసీ సంఘాలతోనూ మరి కొంతమంది పెద్దలతోనూ చర్చించి వారితో సలహా కూడా తీసుకొని, అది జిల్లాల వైజ్గా కూడా సలహా తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మరి అసెంబ్లీకి తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ ఈ బీసీ చట్టంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుల సంఘాలను కూడా భాగస్వామ్యం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆల్రెడీ ఒక మీటింగ్ అయిపోయిందండి, ఆల్రెడీ ఒకసారి చేసాం, మరొకసారి ఇప్పుడు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ అయిపోయింది. నెక్స్ట్ మరి బీసీ సంఘాలతోనూ అదేవిధంగా బీసీ చైర్మన్స్తోనూ, అంతకాకుండా ప్రతి జిల్లాలో కూడా ఈ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి మళ్ళీ ఏమైనా మార్పులు ఉంటే కూడా లీగల్గా మాట్లాడి చర్చించి తయారు చేస్తాం. అంటే బీసీ సంఘాలు ఇచ్చినటువంటి మార్పులు చేర్పుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆల్రెడీ లాస్ట్ టైం కూడా బీసీ సంఘ నాయకులు అందరితో చర్చించాం. అప్పుడు కూడా వాళ్ళు కొన్ని చెప్పారు. దాన్ని ఏ విధంగా అయితే మనం చేయగలం అనేది లా డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఈ మళ్ళీ ఈ ముసాయిదాను కూడా బీసీ సంఘాల దగ్గర కూడా చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. బీసీ సంఘాలన్నింటితో చర్చించి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కుల సంఘాలతో చర్చించి పూర్తిగా ఒక ముసాయిదాన్ని తయారు చేస్తాం. చిన్న మార్పులు చేర్పులు ఉంటే వాటిని కూడా పూర్తిగా సవరించిన తర్వాత మాత్రం బీసీ చట్టాన్ని అధికారికంగా తీసుకొస్తామని మంత్రి సవిత అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.